వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను. ఇక్కడ ముద్రగడ అండ్ దాసర్ రాము మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, చీర్ల జగ్గిరెడ్డిపై ఎందుకు స్పందించట్లేదు, జగన్మోహన్ రెడ్డి అంటే భయమా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఎస్, ఎందుకంటే ఈరోజు నిజంగానే ముద్రగడ అండ్ దెన్ దాసర్ రాము గురించి కాపు నేతలే ప్రశ్నిస్తూ ఉన్నారు. కాపు సామాజిక వర్గమే వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఎందుకు క్వశ్చన్ చేస్తూ ఉంది, దానికి నేపథ్యం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్‌గా మనం చూస్తే కొత్తపేట కాన్స్టిట్యున్సీలో రావులపాలెం దగ్గర అయితే వెదిరేశ్వరం రోడ్‌లో అక్కడ పవర్ స్టార్ జంక్షన్ అని ఉంటుంది. అక్కడ కొంత స్థానికంగా ఉన్న కాపు నేతలు అదే అంతా కలిసి కాపు యువత అంతా కలిసి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు. అక్కడ అన్వీల్ చేయాలనుకున్నారు. నిజానికైతే శ్రీకృష్ణదేవరాయలది కాపు సామాజిక వర్గం అనేది చరిత్ర చెప్తా ఉంది ఆధారాలతో సహా. ఆయన ఏదైతే అష్టదిగ్గజాలతోని ఎప్పుడు కూడా ఆయన సామ్రాజ్యం అలరారుతూ ఉండేది. అందుకని శ్రీకృష్ణదేవరాయలు అంటేనే ఒక ఎమోషన్ కాపు సామాజిక వర్గానికి. ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టాలనుకుని స్థానికులంతా కూడా నిర్ణయించారు. మొత్తం ఏకతాటిపైకి వచ్చారు ఈ అంశం మీద. ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని, ఏర్పాటు చేయాలని అనుకుంటూ ఉన్న సమయంలోనే చీర్ల జగ్గిరెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే, ఆయన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు ప్రెజెంట్. అది కూడా కోనసీమ జిల్లాకి ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారాయన. సో, అధ్యక్షులుగా సారీ. ఆ చీర్ల జగ్గిరెడ్డి అక్కడికి వెళ్లి తన అనుచరులతోని అక్కడ హడావిడి చేశారు. అసలు ఆ విగ్రహాన్ని పెడతానికి వీల్లేదంటూ కూడా నానా భాషలు మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఇంకొక ఆరోపణ ఏంటంటే ఆయన మీద అక్కడున్న శ్రీకృష్ణదేవరాయల ఫోటోని కూడా నేలకేసి కొట్టి తొక్కేశారు, కాలుతో తన్నేరు అనేదైతే ఒక ఆరోపణ ఉంది. బట్ ఓవరాల్‌గా అయితే ఇక్కడ ఆయన ఇది అడ్డుకోవడం ద్వారా అక్కడ సామాజిక సమీకరణాల్లో కొంత తేడా వచ్చింది. సో, అటు మనం చూస్తే కులాల మధ్య ఆయన కుంపట్లు పెడతానికి వచ్చారు చీరల జగ్గిరెడ్డి అని చెప్పి కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ఆయన మీద తిరగబడే ప్రయత్నం చేసింది. ఆయన మీద ఎదురు తిరిగారు. అక్కడ ఇష్యూ అయింది. కులాల మధ్య ఏదైతే ఇష్యూస్ రెచ్చగొట్టారు, సమస్య తీవ్రతను పెంచారు అని చెప్పేసి పోలీసులు కూడా ఆయన మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తన మీద ఇంత వ్యతిరేకత వస్తుందని కూడా చీరల జగ్గిరెడ్డి ఊహించి ఉండరు. అందుకే దాన్ని సంబంధించి నేను అవమానించలేదు, అక్కడ ఆ విగ్రహం ప్లేస్‌లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మాత్రమే అడిగాను అని చెప్పేసి ఏదో హడావిడి చేశారు. ఇందాక ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. గోతికాడ నక్కల్లా వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎదురు చూస్తా ఉంటారు. ఎక్కడ ఏ ఇష్యూ వస్తుందా? దాన్ని మనం ఏదైతే అగ్నికి ఆజ్యం పోసే విధంగా దాన్ని నిప్పంటించేసి దాన్ని ఇంకొంచెం ఆజ్యం పోద్దామా అని చూస్తా ఉంటారు ఎన్నో సార్లు. సో, అలాంటి ఇష్యూలే ఇది. చీర్ల జగ్గిరెడ్డి శ్రీ ఏదైతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి అవమానం చేశారో అనేది ఇక్కడ లోకల్‌గా కాపు సంఘాల నేతలు గాని, అదేవిధంగా కాపు సామాజిక వర్గ యువత గాని చెప్తున్నారు. ఆధారాలతో సహా వాళ్ళు చూపిస్తా ఉన్నారు కొన్ని విజువల్స్ కూడా. సో, ఆయన అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు కాపు సామాజిక వర్గం అంటేనే మండిపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కాపులను అసలు మనుషులుగానే జగన్మోహన్ రెడ్డి చూసిన సందర్భం లేదు. అదేవిధంగా చూస్తే ఈరోజు మొన్నటి ఎన్నికల్లో కూడా అందుకే కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ఏకతాటిపైకి నిలబడింది. పవన్ కళ్యాణ్‌ని అంతగా టార్గెట్ చేసిన ముద్రగడ లాంటి వాళ్ళు గాని, చాలామంది ఎక్కడా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. వన్ సైడెడ్‌గా పవన్ కళ్యాణ్ మాట మీదే నిలబడ్డారు. అందుకే అది కూటమిలో ఎక్కడా కూడా ఓట్ల చీలిక మనకు కనిపించదు జనసేన, టీడీపీ మధ్య. అంత పర్ఫెక్ట్‌గా, సాలిడ్‌గా వాళ్ళు ఓటేయడం జరిగింది కూటమి ప్రభుత్వానికి. ఈరోజు ఆ కసి, ఆ ఆవేదన ఉంది ఇలాంటి వాళ్ళకి చాలా మందికి. ఎందుకంటే కొత్తపేటలో కాపు సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఎమ్మెల్యే గెలుపోవటంలో నిర్ణయించే పరిస్థితిలో ఉంటుందక్కడ. ఆ ఓట్లు తనకు పడలేదు అనేది జగ్గిరెడ్డికి తెలుసు. అది జగ్గిరెడ్డి ఎఫెక్టా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టా అనేది పక్కన పెడితే, సో, మొత్తం తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్‌సీపీ ఆ జిల్లాల్లోనే. సో, అలాంటి పరిస్థితుల్లో ఆ అక్కసు అంతా ఏదో ఒక ఇష్యూ మీద వెళ్ళగక్కాలి అంటే ఇలాంటివే దొరుకుతా ఉంటాయి వాళ్ళకి. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆయన ఏం చేసింది? ఆ విగ్రహం పెడితే చీరల దగ్గర పెట్టకపోతేనో, పెడితేనో ఆయనకొచ్చిన ఫాయిదా ఏంటి? ఈరోజు అనవసరంగా తాను కామ్‌గా ఉంటున్నారు. ఎక్కడ హైలైట్ కావట్లే. ఏదో ఒక ఇష్యూలో హైలైట్ అవుతే జగన్మోహన్ రెడ్డి పరామర్శకొస్తారు. సో, చీరల జగ్గిరెడ్డి కూడా ఏదో పని చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. ఇది అసలు యాక్చువల్‌గా అక్కడ ఇష్యూ. అయితే ఇక్కడ నేను టైటిల్‌లో పెట్టినట్టు మరి కాపు సామాజిక వర్గానికి నిజంగా ఒక హ్యూమిలియేషన్ జరిగింది జగ్గిరెడ్డి రూపంలో. నిజంగా ఒక అవమానం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి అవమానం జరిగిందంటే అది కాపు సామాజిక వర్గం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు కాదా? మరి ఇంత జరుగుతా ఉంటే ఆఖరికి జగ్గిరెడ్డి అరెస్ట్ కూడా అయితే, ఇంత అక్కడ కాపు యువత కూడా తిరగబడతా ఉంటే జగ్గిరెడ్డి మీద, సో కాల్డ్ కాపు సామాజిక వర్గ హీరోలు అని చెప్పుకునేవాళ్ళు. ఒక ముద్రగడ గాని, ఒక దాసరి రాము గాని వీళ్ళు ఎక్కడున్నారు? ఏం చేస్తా ఉన్నారు? ఎవరికన్నా ఇష్యూ వస్తే పరిగెత్తుకుంటూ వస్తారు కదా వీళ్ళు సొల్యూషన్ చూపించడానికి. మరి ఈరోజు జగ్గిరెడ్డి గురించి ఇప్పటిదాకా ఒక చిన్న స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అంటే వీళ్ళు వీళ్ళు కూడా జగన్ తాన్‌లో ముక్కలే అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది కదా! పక్కన జగ్గిరెడ్డి ఈరోజు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఎక్కడ వాళ్ళు తనొచ్చి మాట్లాడితే వాళ్ళిద్దరూ వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి నెగెటివ్ అవుతారేమోనన్న భయం వీళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి భయమే వీళ్ళని ఇంకా వెంటాడుతూ వస్తుంది. కానీ ఈ హీరోలు మాత్రం పవన్ కళ్యాణ్ మీదకి ఒంటి కాలుతో వెళ్ళమంటే ఎళ్తారు. మనం చూసాం ముద్రగడ పద్మనాభం ఏ స్థాయిలో రెచ్చిపోయారు.
ఆయన ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అండగా ఉండబట్టే ఆయన చేసిన కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి కూడా శాంటిటీ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అదేవిధంగా కాపు స్టూడెంట్స్‌ని చాలామందిని వాళ్ళలో నానిముత్యాలను పిక్ చేసి విదేశాలకు కూడా పంపించారు. ప్రత్యేక నిధులు కేటాయించారు కాపు కార్పొరేషన్‌కి. కాపు రిజర్వేషన్ల అంశంలో ఇష్యూస్ ఉన్నప్పటికీ దాని మీద అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అయినా సరే దాన్ని ఎప్పుడు కూడా ఈ సో కాల్డ్ ముద్రగడ పద్మనాభం ఎప్పుడు వెల్కమ్ చేయలా. పైగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా నా వల్ల కాదు, అది కేంద్రం చేతుల్లో ఉంది కాపు రిజర్వేషన్ల అంశం అన్నా కూడా సరే వన్ సైడెడ్‌గా ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఇతని ఉద్యమం జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ తీసుకుందో అందుకే ఇతని ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళంతా కూడా వెనక్కి తెగిపోయారు. ఒక చిరంజీవి దగ్గర నుంచి ఒక దాసనారాయణ దాకా. అది కూడా కనిపెట్టలేకపోయారు. అలాంటి వైసీపీ మాటలు నమ్మినందుకే తుని ఇష్యూలో చాలామంది ఆయన అనుచరులంతా కూడా కేసులకు గురయ్యారు. సో ఇక ఇవన్నీ కూడా ముద్రగడ గురించి మనం ఈ ఇష్యూలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఎన్నికలకు ముందు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని చెప్పిన తర్వాత ఎంత అరాచకంగా మాట్లాడారు ముద్రగడ పద్మనాభం అందరికీ గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా అన్నారు. పవన్ కళ్యాణ్ గెలవడమే కాదు, చెప్పుతో కొట్టినట్టు ఈరోజు 21 అవుట్ ఆఫ్ 21 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు ఆయన పార్టీ నుంచి. ఒక గేమ్ చేంజర్గా మారారు మొన్నటి రాష్ట్ర రాజకీయాల్లో కానీ మొన్నటి ఎన్నికల్లో కానీ. ఈరోజు అందుకే మొత్తం జనసేన క్యాడర్ అంతా పవన్ కళ్యాణ్ ఫాలోయర్స్ అంతా నువ్వెప్పుడు పేరు మార్చుకుంటావు అని చెప్పేసి ఆయన వెంటబడింది. కొంతైనా రోషం ఉంది కాబట్టి ముద్రగడ పద్మనాభానికి తన పేరు మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకొని గెజిట్ నోటిఫికేషన్ కూడా తనే ఇచ్చుకున్నట్టు. సో అంత పవన్ కళ్యాణ్ అంటంతో ఒంటికాల మీద వెళ్ళేవాళ్ళు. ఎన్ని రకాలుగా హ్యూమిలేట్ చేశారు వీళ్ళు. కాపు సామాజిక వర్గం మొత్తాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాం అంటూ కూడా మాట్లాడేది ఈ పెద్ద మనిషి ఆ రోజు. అయినా సరే పవన్ కళ్యాణ్ చాలా రాక్ సాలిడ్‌గా నిలబడ్డారు ఈ విషయంలో. మరి ఇప్పుడు చీరల జగ్గిరెడ్డి అంత అవమానం చేస్తే శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఎక్కడున్నాడు ముద్రగడ పద్మనాభం? వాళ్ళ కొడుకు గిరి కోసం పత్తిపాడులో శపథం చేశాడు ఆయన, నేను ఇంకా ఓడిపోయిన తర్వాత అడుగు పెట్టను అని. వాళ్ళ కొడుకు గిరికి ఆ కాన్షియన్స్ ఇస్తే పద్దాకులు పోయి పత్తిపాడులో ఉంటా ఉన్నాడు. మరి ఈరోజు అలాంటి వ్యక్తి మరి ఇలాంటి ఇష్యూల మీద కదా పెద్ద మనిషి స్పందించాల్సింది. మరి ఎందుకు స్పందించలేదు? ఇది కదా కాపు సామాజిక వర్గ యువత అడగాల్సింది. అదేవిధంగా చూస్తే దాసరామ, ఈయన ఇంకో పెద్ద మనిషి. ఈయన కూడా ముద్రగడకి అనుంగు శిష్యుడే. ఈయన ఏం చేస్తాడు, కందుకూరులో ఒక ఇష్యూ వచ్చింది. యాక్చువల్‌గా కందుకూరులో జరిగిన ఇష్యూ ఏంటి? ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన ఇష్యూ ఏంటంటే ఇద్దరు అటు లక్ష్మీ తిరుపతి నాయుడికి అండ్ దెన్ హరిశ్చంద్ర ప్రసాద్‌కి మధ్య జరిగింది. అది వ్యక్తిగత వైరం. వాళ్ళ ఇష్యూస్ అది. ఆ ఇష్యూలో వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. సరే, ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అతన్ని చంపేయడం, కారుతో గుద్దనేది ఎవరైనా అది ఒక ఆటవిక చర్య. దాన్ని ఎవరైనా ఖండించే ప్రయత్నం చేశాం. దాన్ని ఒకవైపు ఆ చనిపోయిన వ్యక్తి భార్య మొత్తుకుంటా ఉంది. దీన్ని పొలిటికల్ ఇష్యూ చేయొద్దు, దీన్ని కులాల కంపు తీసుకురావద్దు అని చెప్పేసి. అయినా సరే ఈ దాసరాము లాంటి వాళ్ళు వెళ్ళి పెద్ద వీళ్ళే తోపులు అన్నట్టు, వీళ్ళకెవరు ఎదురు లేనట్టు చాలా దారుణంగా మాట్లాడారు ఆ రోజున. చంద్రబాబు నాయుడు ఎక్కడ కూర్చున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పోయి చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తున్నాడు అని మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి అంటే భయమా చంద్రబాబు నాయుడుకి అంటూ కూడా మాట్లాడారు. ఇంత దారుణంగా వాళ్ళు ఆ రోజున హ్యూమిలేటింగ్‌గా మాట్లాడడం జరిగింది దాసరి రాము. కాపు సామాజిక వర్గాన్నే కాదు, కమ్మ సామాజిక వర్గాన్ని కూడా అవమానించేలాగా చాలా ఫ్లేరప్ చేసేలాగా మాట్లాడారు. కులాల మధ్య ఒక కుంపట్లు పెడదాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోని పంపిస్తే ఆయన ప్రకాశం జిల్లాలో దానిలో ఏదో ఒక కారంచేడు ఇష్యూ లాగా చేద్దాము, ఒక చుండూరు ఇష్యూ లాగా చేద్దామని రెచ్చిపోయారు. కాకపోతే అది ఎక్కడ కూడా ఆయన వల్ల కాలేదు. అది ప్రభుత్వం కూడా అంతే స్మార్ట్‌గా స్పందించింది. ఆ ఫ్యామిలీ కూడా ఆ వైబిలిటీ ఇవ్వలేదు దాసరాము లాంటి వాళ్ళకి. బట్ అదే దాసరాము లాంటి వాళ్ళతో కలిసి ఆ తర్వాత రోజు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వెళ్ళారు. చాలా హుందాగా మాట్లాడారు ఆయన. ఇది కులాల ఇష్యూ తీసుకురావద్దు దీంట్లోకి. ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు కుటుంబాల్లో జరిగిన ఇష్యూ కాబట్టి ప్రభుత్వం ఆ చనిపోయిన ఫ్యామిలీకి న్యాయం చేయాలి. ఇది మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి కులాలను తీసుకురావద్దు ఇక్కడ అని చెప్పేసి చాలా గౌరవంగా, చాలా హుందాగా మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఆమంచి కృష్ణమోహనే. కానీ దాసరాము లాంటి వాళ్ళు చాలా చండాలంగా మీడియాలో కూర్చొని కూడా చాలా దరిద్రంగా మాట్లాడారు. ఆ రోజు సామాజిక వర్గాలని టార్గెట్ చేసేలాగా. ఇంత ధైర్యం, ఇంత దమ్ము వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందన్న విధంగా మాట్లాడడం జరిగింది. మరి ఆయన అలా మాట్లాడినా కూడా ఎవరు కూడా టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఆయన కౌంటర్ అయితే ఇవ్వలేదు. ఈ ఇష్యూ మీద కామ్‌గా ఉండమని చెప్పారేమో మనకైతే తెలీదు. మరి ఈరోజు ఇదే దాసరాము శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి అంత అవమానం జరిగితే, ఆ రకంగా కాపు యువత మొత్తం కూడా చీరల జగ్గిరెడ్డి మీద తిరుగుబడతా ఉంటే వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు వీళ్ళు? ఇప్పుడు కదా కాపు సామాజిక వర్గానికి అవమానం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆ పటాన్ని తొక్కడం ద్వారా, ఆయన విగ్రహాన్ని వద్దంటం ద్వారా. అంటే వీళ్ళకి భయం జగన్మోహన్ రెడ్డి అంటే. సో జగన్మోహన్ రెడ్డి తొత్తులు వీళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చీరల జగ్గిరెడ్డి వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి, ఈరోజు వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కాబట్టి, ఈరోజు చీరల జగ్గిరెడ్డిని ఖండించే ప్రయత్నం చేయరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఆగ్రహం వస్తుందో అని చెప్పి. ఇంకా కావాలంటే ఆ ఇష్యూలో ఇంకా అగ్నికి ఆజ్యం పోసే ప్రయత్నమే చేస్తారు వాళ్ళు. సో అందుకే వాళ్ళని అంత క్రెడిబిలిటీ ఎందుకు లేకుండా పోతుంది? వాళ్ళ ఉద్యమాలకు పిలుపునిస్తున్న ఎందుకు జనం వాళ్ళ వెంట నడవట్లేదంటే ఇందుకే. మీ ఉద్యమంలో, మీ వాయిస్‌లో ఎక్కడ శాంటిటీ లేకపోబట్టే.
అందుకే ఇప్పటికైనా ముందు మీరు మారండి, తర్వాత సామాజిక వర్గం మీ వెంట నడిచే ప్రయత్నం చేస్తుంది. Please share, like and subscribe R24 Telugu YouTube channel.